నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనం ప్రజెంట్ చాదర్ ఘాట్ మూసీ నది పక్కన ఉన్నటువంటి వినాయక్ వీధి ఏదైతే ఉందో సో ఇక్కడ ఉన్నాము. మెయిన్ గా ఇది మూసానగర్ ఏరియా కిందకు వస్తుంది. ఈ RBX అనే గుర్తు అయితే ప్రధానంగా చాలా వరకు చాలా ఇళ్ల మీద కనపడుతోంది. అంటే ఇది అండర్ మూసీ బెడ్ కిందకు వస్తుందంట. RB అంటే రివర్ బెడ్ దీని మీనింగ్ అనమాట. సో ఈ మార్కున్న ప్రతి ఇల్లు ఖచ్చితంగా కూల్చివేతకైతే గురవుతోంది. సో దీనికి సంబంధించి ఈ ఇల్లు ఎవరిదనే దాని గురించి చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏంటన్నా సడన్ గా హైడ్రా వచ్చి పడింది? హైడ్రా వచ్చింది సార్. వచ్చి మాకు ఇప్పుడు ఎట్లా అయింది అంటే ఉండాలి పోవాలి ఒకటే ఉంది. చాలా డేంజర్ పరిస్థితి అయింది. ఇప్పుడు 18-20 years నుంచి ఉంటున్నాం. ఫ్యామిలీ ఎంబట అటాచ్ ఫ్యామిలీ ఎంబట ఉన్నాం. ఇప్పుడు సడన్లీ పోవాలంటే చాలా కష్టం. కానీ గవర్నమెంట్ కూడా ఎక్కువ హెల్ప్ చేస్తలేదు. ఓన్లీ టైం కూడా ఎంత క్లారిటీ లేదు. ఇప్పుడు పోతున్నారు, ఎప్పుడు ఏం చేస్తున్నారు ఏం లేదు. సడన్లీ వచ్చి డిమోషన్ చేస్తే ఎట్లా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎప్పుడు కట్టారన్న ఇది? 18 years అయింది సార్. 18 years అంటే అరౌండ్ 2005-06 ఆ టైంలోనా? అవును, 18 years అయింది. అప్పుడు ఏం ఓపెన్ ల్యాండ్ ఉండే. ఓపెన్ ల్యాండ్ ఇక్కడ ఇల్లు ఉండే. ఈ ఓపెన్ ల్యాండ్ ఉండే అప్పుడు కొన్నాం మేము. ఎవరి దగ్గర కొన్నారండి? వేరే ఓనర్ ఉండే. వేరే ఓనర్ పట్టా అంతా ఉందా? దానికి మొత్తం ఉంది. ఆయన సైన్ ఉంది, ఫోటో ఉంది. మొత్తం ఎంత ఏరియా స్క్వేర్ ఫీట్ ఎంత ఇది? 100 స్క్వేర్ ఫీట్. ఎంత పెట్టుకున్నారండి అప్పట్లో? అప్పుడు అది 6 లక్షలు అప్పుడు కొన్నాం. 6 లక్షలు. ఇప్పుడు దీని వాల్యుయేషన్ ఎంత ఉంది ఓవరాల్ గా? ఇప్పుడు వాల్యుయేషన్ అంటే సిటీ మొత్తం ఇక్కడనే ఉన్నదా? అదే మొత్తం ఎంత ఉంది బయట? 38 లోనే ఉంటాయి కదా. 20-38 లోనే ఉంటది. 30 మూసి కొంచెం తక్కువ ఉంటది. ఇప్పుడు మేము అదే డబ్బులు వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే ప్రాఫిట్. ఈ ప్రాబ్లం ఏమిటో ఇప్పుడు ఎక్కడ పోవాలి ప్రాబ్లం. ఒక సింగిల్ గవర్నమెంట్ వచ్చి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఏముంది అది ఇస్తారంట. ఎక్కడ ఇస్తా అని చెప్పారు? అది ఐడియా ఏం లేదు. ఎక్కడ ఇస్తారో చెప్పలేదు. ఇంకా ఇస్తారు, మొత్తానికి ఇస్తారంట. అప్పుడే చేయబెడతారంట. కానీ మాకు కూడా చెప్పాలి క్లారిటీ. ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు, ఎక్కడ ఇస్తారు. మేము కూడా మంచిగా పని. ఇప్పుడు అంత దూరం ఊర్లో ఇక్కడ దూరం వేస్తే 40-50 కిలోమీటర్ మేము పని ఎట్లా చేసుకోవాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? హైదరాబాద్ పని చేస్తున్నాం, ఇక్కడనే ఉంటాం. మామూలుగా ఇక్కడికి వలస రావడానికి గల కారణం ఏంటి? మీ ఊర్లో పనులు లేక అట్లా వచ్చారా? అట్లా మా డాడీ వచ్చి 60 years ఇక్కడనే ఉన్నాం. ఓకే 60 నుంచి ఇక్కడనే ఉన్నాం. రాజ్పూర్ ఉన్నాం, దుల్పేట ఉండేది. ఇక్కడనే ఉన్నాం 60 years నుంచి. ఏం చేసేవారండి ఇక్కడ? కుకింగ్ ఉంది. పెళ్లిలో వంటరు, క్యాటరింగ్ మాస్టర్, వంట మాస్టర్ మీరు? పనిలో ఉంటే చే కింద కూడా పోతా, వంట మాస్టర్ ఉన్నా. అది డైలీ ఉండవు పని. అది ఎట్లా ఉంటది? పెళ్లి లేకుంటే ఖాళీ ఉంటాం. అవును. మీకు నెలకి ఎంత వరకు రావచ్చు తలసరి ఆదాయం? డైలీ 800. డైలీ 800 పని ఉంటాయి. డైలీ 800 ఉంటాయి. ఇంకేముంటాయి సార్? ఉంటే ఉన్నట్టు, లేకపోతే డైలీ ఖర్చాలు, పాలకి, బిస్కెట్ కి, హాస్పిటల్ కి అది ఎట్లా అయిపోతాయి. చూసి మళ్ళా స్కూల్ ఫీజులో ఉంటాయి. పిల్లలకి స్కూల్ ఫీజులో ఉన్నాయి. సో అది ప్రాబ్లం అయితే. మీ నాన్నగారు ఉన్నారా ఇప్పుడు? ఉన్నారా? మా మదర్ ఉన్నారు, నాన్నగారు ఉన్నారు. బయట పోయినారు. ఇప్పుడే అటాచ్ ఫ్యామిలీ. అన్న, పెద్దన్న. అటాచ్ ఫ్యామిలీ. నో రెంటర్, ఓన్లీ అటాచ్ ఫ్యామిలీ. మీరంతా అటాచ్ ఫ్యామిలీ. మా మదర్ ఉన్నా, మా వద్దే ఉంది, ఇంకో వద్దే ఉంది. జాయింట్ ఫ్యామిలీ ఉంది మొత్తం. ఇది ఎంత మంది ఉన్నారు మొత్తం? 16 members ఉంటారు. 16 members? 16 members కి ఒక డబుల్ బెడ్రూమ్ వేస్తే ఎట్లా ఉండాలి? మా రూమ్ లో కూడా చిన్న రూమ్ లో ఉన్నాయి. ఇక్కడ అదే పెద్ద రూమ్ లో ఏం లేవు, చిన్న రూమ్ లో ఉన్నాయి. చిన్న పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. 18-13 years కొడుకున్నాడు నాకు. స్కూల్ పోతున్నారు. ఫీజులు ఎక్కువ ఉంటది. పాప ఉంది. ఏ స్కూల్లో చదివించుకుంటున్నారు? ఇది మన RJ కిడియా కాలేజ్ ఉంది కదా, హిడా మోడల్ హై స్కూల్. గవర్నమెంట్ హై స్కూల్. ప్రైవేట్ ఉంది. మన ఏ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలంతా అక్కడే ఉన్నారా మోస్ట్లీ? లే, ముస్లిం స్కూల్ ఇక్కడ ఉంది. గలీలో ఎక్కడ పోతారు? మన హిందువుల అక్కడ పోతారు. ఇంగ్లీష్ మీడియం లా పోతారు. సో నష్టపరిహారం కింద ఇల్లు ఇస్తామంటున్నారు. మీకు అది కూడా డబుల్ బెడ్రూమ్. ఏం సరిపోతుంది సార్? ఏం సరిపోవు డబుల్ బెడ్రూమ్. అంత పెద్ద 16 members కి ఏం సరిపోతుంది? లేకుంటే మాకు కనీసం 2తో ఇవ్వాలి. 2 double bedrooms. అంత ఇస్తే కూడా మాకు సరిపోతుంది. అందరు కలిసి ఉంటాం. మీకు ఏంటంటే మేము కలిసి ఉండడం కోసం ఇక్కడ తీసుకొని కట్టుకున్నారు. ఎక్కువ పోతే కట్టుకున్నాం. ఎక్కడ ఉన్నా సిటీలో రెంటలు ఎక్కువ ఉన్నాయి. ఇట్లా మూసి ఇక్కడ పొంగేదా ఎప్పుడన్నా?
ఒక్కసారి వాటర్ వచ్చింది సార్, ఈ గల్లీలో వచ్చింది. వచ్చిందా? ఇంట్లోకి వచ్చేసాయి నీళ్లు? ఇట్లా ఇట్లా లోపల పోలు ఈ గల్లీలో ఇట్లా వచ్చింది వచ్చాయి అంతే. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ 10,000 ఎప్పుడు ఇచ్చినారు. అవును అవును కరెక్టే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ రూల్స్ రాలేదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రూల్స్ వచ్చాయి. అసలు డెవలప్మెంట్ చేసినారు, జనంకి కష్టం ఇవ్వలేదు. ఇక్కడ జనంకి కష్టం ఇస్తున్నారు. పోని ఇక్కడ పోవాలి, ఎక్కడ పోవాలి క్వశ్చన్ కి అంతే చెప్తాను, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంతే కదా. అంటే తర్వాత ఏం లేదు. అంటే ఏ ప్రభుత్వం బెటర్ అనిపిస్తుంది? అంటే ఇది వచ్చినందువల్లే ఇది అంటున్నారా, లేకపోతే మామూలుగా కూడా? కేసీఆర్ ఉన్నారు 10 years, ఏం అంటే ఏం మాకు అట్లా చేయరు, ఇబ్బంది వేయలేదు కదా, కష్టం వేయలేదు. హెల్ప్ చేసినారు కానీ కష్టం వేయలేదు. ఇప్పుడు సడన్లీ 1 year కాలేదు, ఇప్పుడే వచ్చి మొత్తం పోపో అంటే ఎట్లా పోవాలి? అది ఆ గవర్నమెంట్ కూడా చేయాలి, తప్ప ఉంటే ఆ గవర్నమెంట్ కూడా చేయాలి కదా. ఒకవేళ ఎలక్షన్ కి ముందు వీళ్ళు గనక ఈ హైడ్రా గురించి గనక ఏం చెప్తానంట, కరెంట్ బిల్ నల్ల బిల్ ఎట్లా ఎట్లా ఇచ్చాను, ఈ నల్ల వస్తుంది ఇప్పుడు, ఇప్పుడు కూడా నల్ల వస్తుంది, కరెంట్ బిల్ వస్తుంది, మీటర్లు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ప్రాబ్లం అదే కదా. ఓకే, మొత్తం కడుతున్నారు, మొత్తం కడుతున్నారు. అంటే ఇక్కడ సంబంధించి మున్సిపల్ ఆర్ వాట్ ఎవర్ దానికి సంబంధించి ట్యాక్స్ అన్ని కడుతూనే ఉన్నారు. అప్పుడు కూడా పోవాలంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం, మరి ఎలా కట్టించుకున్నారు? వాళ్ళకి ఏం ఐడియా ఉంది, ఏం ప్లాన్ ఉంది గవర్నమెంట్ కి తెలియదు కదా. వాళ్ళు ఈ ప్లేస్ తో ఏం చేసుకుంటారు? ఓహో, అంటే వేరే రకంగా వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళు, మనకి తెలియదు కదా. అంటే మూసీ కోసమే కాదు, వేరేదేదో ఉద్దేశం ఉందనుకుంటున్నారా? ఎట్లానే ఉంటాయి, అంత పెద్ద జాగా మూసీ అంటే మూసీ పోతుంది, 2 హౌస్ పోతే చాలు. ఇప్పటి నుంచి ఉంది ఇది, అప్పటి నుంచి ఉంది, మొత్తం ఉన్నాయి. కానీ ఇప్పుడే చేయాలి, ఎందుకు చేయాలంటే వాళ్ళకి ఏం అవసరం పడింది ఏమో. సో ఏదో వేరే రీజన్ ఉంది. కాంగ్రెస్ ఒక టైంలో చెప్పింది ఎవరి దగ్గర ఎక్కువ ప్రాపర్టీ ఉంటే తీసుకొని అందరికి పంపేస్తా అని, అది కూడా న్యూస్ లో అయింది. అదే ఇస్తున్నారేమో, ఇప్పుడు అదే జరుగుతుంది అంటారా? అదే అనుకుంటున్నా, ఇంకేం. ఓకే, సో ఓవరాల్ గా మనకు ఇది వరకు మేము చిన్నవాళ్ళు డైలీ సంపాదించి జీవితం చేస్తాం, వాళ్ళతోనే చేసుకొని వాళ్ళు ఏమైనా పెద్ద మనిషి అవుతారు, వాళ్ళు ఏం పెద్ద మనుషులు కారు కదా. अब देखो हम लोग पूरे 4-3 भाइयों हैं, एक ये हैं, अब उन लोगों को सबको एक एक रूम एक एक हॉल सब देता, एक जो भी देगा 3-4 जने सबको मिस के देना सब। अब हम लोगों पर जान कहाँ पर, बोलो किधर जान? हम गरीब आदमी हैं, यहाँ के बस 1-1 रुपये डेली कमा के खाने, 600-700 रुपये जमा के कितने तकलीफ से लिए, पूरे पकवान करने वाले पूरे पकवान करने वाले हैं। अब ये है बस से आदमी को हार्ट का बीमारी आ जाएगा, आदमी मर जाएगा, उसकी जिम्मेदारी कौन है? ఓకే, మీరందరూ ఇక్కడికి వచ్చాక కలుసుకున్నారా అంతా కూడా? ఇక్కడికి వచ్చాక అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఓవరాల్ మొత్తం एक एक जन एक एक फैमिली को एक एक रूम एक एक हॉल है दिए तो आदमी सुकून से रहेगा। और तुम एक कमरे में कैसा गुजारिश होगा? बोलो, एक एक सास ससुर कैसा रहेंगे, 3 बहुआ कैसा रहेंगे, बेटा बहू बेटे सब कैसा रहेंगे, वो सबका सुकून करके दो। అంటే ఇప్పుడు ఓవరాల్ గా మీరు కోరుకుంటున్న న్యాయం ఏంటంటే, పోతారో చెప్తారు జాతే బోల్కి అందరూ పోతారో చెప్తున్నారు, ఓకే, కానీ మాకు ఫెసిలిటీ ఇవ్వాలి. మాకు సిటీలో దగ్గర ఉంది, మేము మొత్తం పని చేసుకుంటాం. ఇప్పుడు 40 కిలోమీటర్, అప్పుడు అక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఇస్తే అక్కడ నుంచి ఢిల్లీ రావాలి, ఢిల్లీ పోవాలి. మేము మీ వర్క్ అంతా కూడా ఇక్కడే ఉందనా మీ బాధ? అడవిలో మేము ఏం వర్క్ చేయాలి, ఏం చేసుకోవాలి. సిటీలో ఉంటే మనం ఏమైనా నడుస్తుండే, పిల్లలు స్కూల్ దగ్గర ఉంటాయి, మొత్తం దగ్గర ఉండి చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా పోవాలంటే ఎట్లా? ఇక్కడ నుంచి పోవాలి కూడా కష్టమే కదా. సో ఇంకా డిమాండ్స్ ఏం లేవా మీవి? డిమాండ్స్ ఏముంటాయి, మన చిన్నవాళ్ళు, మనం కోటిసలు కాదు, మనకి ఇల్లు పోతుంది, ఇల్లు ఇస్తే కొంచెం దగ్గర వస్తే. అంటే ఇక్కడ గవర్నమెంట్ పరంగా అందరినీ సమానంగా చూస్తున్నాము, పెద్ద పెద్ద వాళ్ళు కూడా కూల్ చేసాము. సో కాబట్టి చిన్న వాళ్ళది కూడా స్టార్టింగ్ నాగార్జున పెద్ద నుంచి చేస్తున్నాం మేము కూడా. అది ఎందుకు అంటే వాళ్ళది పోయింది, మీది ఎందుకు పోయింది చూపించని చేస్తున్నారు. అది వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, మా దగ్గర ఏం లేవు. ఆ మాట వాళ్ళు కూడా తెలుసు, కానీ పెద్ద చూపిస్తే చిన్న వెళ్ళిపోతున్నారు, అది చేస్తున్నారు. అంతేనా? అంతే, స్ట్రాటజీ అదే. పెద్దవాళ్ళు చూపిస్తే చిన్నవాళ్ళు ఎట్లనే వెళ్ళిపోతారు. మేము అట్లా కూడా మేము ఏమైనా ఆబ్జెక్షన్ పెట్టారు, చేస్తున్నాం, మీరు మంచి కూడా చేస్తున్నారేమో, మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం అంతే, ఇంకే ఎక్స్ట్రా ఏం లేదు. సరే, మా హక్కలు మాకు ఇచ్చేయండి, మాకు ల్యాండ్ ఇస్తారు, ల్యాండ్ ఇవ్వండి, లేకుంటే ఏమైనా ఇల్లు వస్తే ఇల్లు వేయండి, మేము వెళ్ళిపోతాం కదా. అంటే మీకు అడ్రస్ చెప్పలేదు? ఏం చెప్పలేదు, స్పెసిఫిక్ ఏరియాలో ఇస్తాను మీకు ఇమీడియట్లీ మేము చెప్తుండే, మాకు కూడా హ్యాపీ ఉండే. అదే చెప్తే మాకు కూడా హ్యాపీ ఉండే, ఈ జోన్ కి మీకు పంపిస్తున్నాం, మీరు అక్కడ
అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే కూల్చివేతలంతా? ఏం చెప్పలేదు. కూల్చడం లైక్ అది ఎప్పుడు? ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదా? సడన్ గా వచ్చేస్తాయి బుల్డోజర్స్? ఏం చెప్పలేదు. చెప్తే 2 days లో వస్తుంది అంతా చెప్తున్నారు. అప్పుడు ఎక్కడికి వెళ్తారంట మీరంతా? అప్పుడు అంతా మనం సామాన్ తీసుకొని ఫ్యామిలీ తీసుకొని పిల్లలు తీసుకొని ఎక్కడ పోవాలి? ఎక్కడికి వెళ్తారు? అది చెప్తే ఏం చెప్తున్నారు వాళ్ళు, మీకు చూపిస్తాం, పట్టా పేపర్ జమీన్ చేతిలో ఇస్తాం, అప్పుడు పోవాలి. చచ్చిపోతాం మేము ఇక్కడే, చచ్చిపోతాం. ఇంకేం రావాలి ఇక్కడ. మా అమ్మకి ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఇప్పుడు పరిశాన్ అవుతున్నారు. ఏమైనా అయితే